నేటి ముఖ్యాంశాలు. పాత తాండూరు మణికంఠ ఆశ్రమంలో ఘనంగా మహాపడి పూజ, పాల్గొన్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. తాండూరు నియోజకవర్గంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ఆర్టీసీ కండక్టర్. అంబేద్కర్ విగ్రహాల ముందు మనస్మృతి పత్రాలను దహనం చేసిన దళిత నాయకులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. పాత తాండూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మణికంఠ ఆశ్రమంలో అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగింది. సోమవారం ఆలయంలో ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా మహాపడి పూజా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆశ్రమానికి చెందిన స్వాములు పడి పూజను కన్నుల పండుగగా జరిపించారు. పడి పూజలో అయ్యప్ప స్వాముల కీర్తనలు, గీత ఆలాపనలతో దేవాలయం మారుమోగింది. పడి పూజకు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పార్టీ నేతలతో కలిసి హాజరయ్యారు. ఎమ్మెల్యే స్వాములతో కలిసి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే వెంట డాక్టర్ సంపత్ కుమార్, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, మాజీ డిపిసి సభ్యులు పట్లోల నరసింహులు, సాయిపూర్ బాలరెడ్డి, మాజీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, మైపాల్ రెడ్డి, ఆశ్రమ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అభిషేకం
సోమవారం తాండూరు నియోజకవర్గంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. యేసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా రాజీవ్ కాలనీ, పెద్దెముల్ మండల పరిధిలోని ముంబాపూర్, కోట్పల్లి తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి క్రిస్మస్ సంబరాల్లో పాల్గొన్నారు. క్రైస్తవులతో కలిసి ప్రార్థనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ యేసుక్రీస్తు 200 సంవత్సరాల క్రితం జన్మించిన ఆ మహానుభావుడు ఇప్పటికీ ప్రజలు గుర్తు చేస్తున్నారంటే ఎంతటి మహానుభావుడో గొప్పవాడో అని అన్నారు. ఆయన బోధించిన శాంతి సహనంతో అందరం వెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, వికారాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శోభారాణి, అడ్వకేట్ జిలానీ, పాస్టర్లు, క్రైస్తవులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. క్రైస్తవ సోదరులకు, వేదిక వెళ్ళినటువంటి సోదరుని రామకృష్ణ గారికి, అన్న దాలసింగన్న గారికి, అంజన్న గారికి, శోభారాణి గారికి, పాస్టర్ గారికి, జగదీశ్వర్ గారికి, వేదిక ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందున్నటువంటి సోదరులకు, సోదరులకు అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఒక గొప్ప మహానుభావుని పుట్టినరోజు సందర్భంగా 2023 సంవత్సరాలు అయినా కానీ ఇంత ఘనంగా మనం జరుపుకుంటున్నామంటే ఎంత గొప్ప మహానుభావుడు మనందరం ఒకసారి ఆలోచన చేస్తున్నాం. ఒక శాంతి దూతగా ప్రపంచాన్ని జయించి తనకు ఎంత ఇబ్బంది ఉన్నా సరే నా ప్రజలు బాగుండాలా, నా ప్రపంచంలో నన్ను ప్రేమించే వాళ్ళందరూ బాగుండాలని చెప్పి ఒక మంచి సందేశం ఇచ్చినటువంటి ఒక గొప్ప మానవుని పుట్టినరోజులో మనం అందరం కూడా పాల్గొనడం, దాంట్లో మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు పాస్టర్ గారికి, మీకు అందరికీ మరొకసారి నమస్కారం తెలుపుకుంటూ, వారి అడుగుజాడలో అనునిత్యము వారు ఇచ్చినటువంటి సందేశాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఒక సోదరి భావనతో మన కుటుంబ సభ్యులను మనం ఏ విధంగా అయితే ప్రేమిస్తామో ఇతరులను కూడా అదే భావనతో ముందుకు వెళ్దామని చెప్పి కూడా మనం అందరం కూడా ముందుకు వెళ్దామని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ నుంచి మొదలు పెడితే బసిరాబాద్ వరకు కూడా పోవడే అన్నేదా భావించకుండా ఇప్పుడే సోదరుడు చెప్పిండు ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది ఆ రోజు ఏదైతే చెప్పినామో ఎక్కడ కూడా డెవలప్మెంట్ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. చర్చికి ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి బ్యాలెన్స్ వర్క్లంతా కూడా మీ గ్రామస్తుల సహకారంతో ప్రతి పని చేసే బాధ్యతగా నేను తీసుకుంటాను, ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగానే మీకు ఇంకా సంపూర్ణంగా కానీ మీరున్నటువంటి వేదికలతో రేపటి నుంచే మనం స్టార్ట్ చేద్దాం. రేపు 28వ తారీఖు నుంచి ఆ రోజైతే ఏదైతే మన గ్రామానికి వచ్చి గ్రామసభ ద్వారా 6 గ్యారెంటీలు ఏదైతే ఇస్తానని చెప్పినామో రేపు 28వ తారీఖు నుంచి 6 రోజుల ఒకరోజు మీ గ్రామానికి కూడా వచ్చి ఆ రోజు ఏదైతే మేము చెప్పినామో అన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేసే బాధ్యతగా మాది కనుక ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదంతో కోట్పల్లి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఎలక్షన్స్ వస్తాయి, ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఎలక్షన్స్ ఏర్పడి వెళ్దాం. ఇప్పుడు అందరం కూడా కలిసికట్టుగా సోదర భావంతో గ్రామాభివృద్ధికి పాటుపడతామని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మరొకసారి గ్రామ పెద్దలకు, చర్చి పెద్దలకు అందరూ కూడా నమస్కారం తెలుపుకుంటూ మాకు అందరికి మీరు అనుగ్రహించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఆమేన్. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. We wish. Happy Merry Christmas. Happy Merry Christmas. Happy Merry Christmas. Happy Merry Christmas. మెలుగుదామని చెప్పి కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ పిలుచుకున్నాను. స్థానిక ఎమ్మెల్యే గారు వారిని దీవించండి, వారి పనిని మీరు దీవించండి. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి బలపరచండి. మీరు 119
శాసనసభ్యులలో మీరు చాలా గొప్ప నాయకులు సార్. ఎందుకంటే 45 రోజుల్లో మా కాంట్రీ కాన్స్టిట్యూన్సీలో గెలిచారు. మరి ఇంకో విషయం ఏంటంటే మీ రిజల్ట్ వచ్చిన రోజు మేమంతా 16,600 ఉన్నప్పుడు యాలాలు బ్యాలెట్ లెక్కిస్తున్నారు. 10,000 పడిపోయింది. మా ప్రాణాలు అసలు లేవు. ఇక్కడ మా పెద్ద మనుషులు ఉన్నారు, తెలియలేదు. అంటే మేము చాలా చేయడం జరిగింది. అలాగే మరి ఎందుకు చెప్తున్నామనంటే ఈ కాంపౌండ్ వాళ్ళ విషయంలో మాకు సునీతా మహేందర్ రెడ్డి గారు 18 లక్షలు పని ఇవ్వడం జరిగింది. ఆ పని కూడా కొంచెం పెండింగ్ ఉంది సార్. అలాగే మరి మాకు ఇల్లు వరకు జరుగుతుంది, కొంచెం మీరు చూడాలని కోరుకుంటున్నాం. అలాగే మా సర్పంచ్ గారు అడిగిన వెంటనే మాకు సిమెంట్ రోడ్ వేసింది తన గ్రామ పంచాయతీ నుండి. మాకు అందరి గ్రామ పెద్దల సహాయ సహకారాలు ఉన్నాయి సార్. మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మీరు నుంచి మా గ్రామానికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. వారందరూ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన 9 కుమారుని తని తుది శ్వాస వరకు నమ్మకమైనటువంటి సాక్షి కుమారుడుగా ప్రజల మధ్యలో ప్రభావం అనేక ప్రాంతాలు గ్రామాలు తిరుగుచూ ఉండగా మంచి ఆరోగ్యమును సమర్పించండి. ఈ క్రిస్మస్ దినాన వారితో ఉన్నటువంటి వారి యొక్క బృందము కార్యకర్తలు ప్రభావం మరి ప్రజాప్రతినిధులను ప్రతి ఒక్కరి కుటుంబాలను కూడా ఈ క్రిస్మస్ సంతోషము సమాధానం చేరుకున్న ప్రతి ఒక్కరిని ప్రభావాన్ని దీవించమని క్రీస్తు పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నిర్మాణం ఆగిపోయింది, దానికి చెట్టేస్తున్నాము. మరి దాన్ని కంప్లీట్ చేసుకోవాల్సిందిగా మా తల్లి పక్షాలను అందరికీ కూడా చేసుకుంటున్నాం. చేసిన పిదప మరి బయటకు వెళ్ళి మనం అంతా కూడా రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాము. దయచేసి పిల్లలు మాట్లాడదు, బయట కూడా మాట్లాడదు. కొంచెం మన స్థలము దాదాపు 2,000 సంవత్సరాలైనా ఇంత ఘనంగా జరుపుకుంటున్నామంటే మన మహానుభావుడు మన ప్రపంచానికి ఎలాంటి సందేశాలు ఇచ్చిండు. మనం ఎంత ఇబ్బందులు ఉన్నా సరే నా ప్రపంచ ప్రజలు బాగుండాలా, అందరూ బాగుండాలని చెప్పి ఒక గొప్ప మహానుభావుని ఆదర్శంగా తీసుకొని మనం ఏ రోజు కాకుండా రోజు ఒకసారి తనను స్మరించుకుంటూ తను ఏ విధంగా అయితే జనాల కోసము మంచి మార్గంలో నడవాలని చెప్పి ఎంత ఇబ్బంది పడ్డా తను ఎంత ఇబ్బంది పడ్డా కానీ జనాలే ముఖ్యమని చెప్పి ఏ విధంగా అయితే తను మనకు బోధించుందో దాన్ని తప్పకుండా మనం అందరం కూడా పాటించాలని చెప్పి కూడా మీకందరూ కూడా తెలియజేసుకుంటూ నాకు ఈరోజు చాలా గ్రామాలు ఉన్నాయి. ఈరోజు మొత్తం కూడా ప్రోగ్రాంలో కూర్చొని నడపాలని కానీ తాండూరులో ఉన్న అన్ని దసరా ప్రతి మండలంలో ఉన్న అందరినీ పాటించొద్దు. కంపల్సరీ మరొకసారి నెక్స్ట్ వీక్ మీ దగ్గరికి వచ్చి ఆ రోజు నేను చెప్పినటువంటి 6 గ్యారెంటీలు కానివ్వండి, డెవలప్మెంట్ పథకాలలో ఏదైతే ఇస్తాం మనము తప్పకుండా ఈ వారం రోజుల్లోనే నేను చెప్పినటువంటి మీకు ఇల్లు కానీ పింఛన్లు కానీ ఈ చర్చ అభివృద్ధి కానీ ఏదైతే గవర్నమెంట్ ఇచ్చినామో అన్ని కూడా దశల వారీగా మీ అందరి సహకారంతో చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మాకు అవకాశం ధన్యవాదాలు. Christmas, we wish you a happy Christmas and happy New Year. We wish you a happy Christmas, we wish you a happy Christmas and happy New Year.
హ్యాపీ మ్యారేజ్. ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్ల చేతివాటం. 100% ఆక్యుపెన్సీ రేషియో పెంచడం కోసం మహిళా ప్రయాణికులు బస్సు ఎక్కిన దానికన్నా మహిళా ప్రయాణికులు బస్సులో ఉచిత ప్రయాణానికి కండక్టర్లు గండి కొడుతున్నారు. మహబూబ్ నగర్ తాండూరు మధ్యన నడిచే ఓ ఆర్టీసీ బస్సులో కండక్టర్ గండీడ్ జానంపల్లి స్టేజీల మధ్యన మహిళా ప్రయాణికులు ఎక్కకపోయినా 0 టికెట్లు ప్రింట్ చేస్తుండగా ఓ ప్రయాణికుడు 0 టికెట్ ప్రింట్ చేస్తుండగా తన ఫోన్లో చిత్రీకరించారు. ఈ కండక్టరే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎక్కడెక్కడో ఇలాంటి తతంగం కొనసాగుతూ ఉన్నది. ఇలాంటి సంఘటనల పట్ల ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో వేచి చూడాలి. మరి నిమ్న జాతుల వారు వేదాలు చదవరాదని వినరాదని తదితర సంఘటనలకు కారణమైన మనుస్మృతిని ఊరూరా అంబేద్కర్ విగ్రహాల ముందు సోమవారం దహనం చేశారు. యాలల మండలం కోకట్ గ్రామంలో KNPS రాష్ట్ర నాయకులు చంద్రప్ప ఆధ్వర్యంలో మనుస్మృతి పత్రాలను దహనం చేశారు. తాండూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు కూడా మనుస్మృతి కాగితాలను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర KNPS KVPS నాయకులతో పాటు తదితర దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన చేసినటువంటి పోరాటంలో భాగంగా కోకట్ గ్రామంలో ఆ కార్యక్రమాన్ని ఆయన యొక్క సిద్ధాంతాన్ని కొనసాగింపులో భాగంగా జరుపుకుంటున్నాం. మరి ఈ భారతదేశంలో మనుధర్మ శాస్త్రం అనే ఒక పుస్తకాన్ని మను అనే బ్రాహ్మణ వ్యక్తి రాచిండు. ఆయన యొక్క రాసినటువంటి సిద్ధాంతాలు కానీ రాసినటువంటి శాసనాలు అవి అగ్రకులంలో ఉన్నటువంటి ప్రజలకు మాత్రమే అనుకూలమైనటువంటి మనుధర్మ శాస్త్రాన్ని అందులో లాభసాటిగా వాళ్ళకు అనుకూలమైనటువంటి శాసనాలు లిఖించబడి ఉన్నందున మరి అంబేద్కర్ మహామేధావి ఆ బుక్లో ఏముందో చూద్దామండి అని ఆయన సంస్కృతంతో పాటు ఆ బుక్ను కూడా చదవడం జరిగింది ఆ కాలంలో. మరి చదివితే అప్పుడు అణగారిన ప్రజలమైనటువంటి మనము అంటే వెనుకబడిన ప్రజలము మనం అంటే బీసీ కానీ తర్వాత ఎస్సీ కానీ మైనార్టీ కానీ మిగతా కులాలు వెనుకబడినటువంటి కులాలు చాలా ఉన్నాయి. ఈ పేద ప్రజలకందరికీ అనుకూలంగా లేనటువంటి ఆ శాసనాలు మరి మనకి ఏ విధంగా అనుకూలంగా లేవంటే మనము చదువుకు దూరంగా ఉండాలి, దేవాలయానికి పోయి మొక్కకూడదు, దేవాలయాన్ని ముట్టకూడదు, దేవాలయానికి ఎక్కకూడదు. వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు చదివితే నాలుకలు తెగ్గొయ్యాలని, ఒకవేళ వాళ్ళు చదివేటటువంటి ఆ గ్రంథాలలో ఉన్నటువంటి సూత్రాలు దానికి మరి చరిత్ర అటువంటిది లేదు, దానికి ఎక్కడ కూడా తావు లేదు. అది మధ్యలోనే సృష్టించబడ్డది కాబట్టి అది మధ్యలోనే అంతం కావాలని
ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఆ మనుస్మృతిని తగలబెట్టడం అనేది జరిగింది. మరి దానిలో భాగంగా ఈరోజు మరి మనము భారతదేశం మొత్తంలో అంబేద్కర్ విగ్రహాల ముందు మనము అదే అంబేద్కర్ కొనసాగించవలసిన ఆశయం కూడా మనము ఈరోజు ఈ కోకట్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ముందు మనము కూడా తగలబెట్టాలని ఇక్కడ నిర్ణయించుకొని మరి సమావేశమైనము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఉద్యమ అభివందనాలు తెలియజేస్తున్నాను. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable